సో రీసెంట్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సో మంచు వారి ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ అదే కాకుండా మంచు మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అని చెప్పి అండ్ అదే కొంతమంది అయితే మనోజ్ కాళ్ళు ఇరగొట్టాలి అని చెప్పి, కొంతమంది అయితే మనోజ్ మొత్తం మనోజ్ చేశాడు అని చెప్పి డిఫరెంట్ సినారియోస్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టడం జరుగుతుంది. సో ఏదైతే ఈ ఇష్యూ మీద క్లారిటీ మాట్లాడాలి అని అంటే అది ఫ్యామిలీ ఇష్యూ అండ్ అదే కాకుండా దాని మీద ఎవరి జడ్జ్మెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట, అంటే సోషల్ మీడియా ద్వారా. సో ఇష్యూస్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో కామన్ థింగ్ సార్. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదైతే ప్రాపర్టీ ఇష్యూస్ అయితే లేకపోతే డిఫరెంట్ సినారియోస్లో ఇష్యూ అయితే, బట్ ఏదైతే ఈ ఇష్యూ మ్యాటర్కి వస్తే ఇందులో ఇది దేనికి అవుతుంది అంటే ఏదైతే ప్రాపర్టీస్ వల్ల అవుతుందా లేకపోతే లోపల జరిగే క్రైమ్స్ వల్ల అవుతుందా లేకపోతే ఏంది అనేది ఎవరికీ తెలియదు. బట్ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా కొంతమంది సంథింగ్ ఎవరో ఉన్నారు రీసెంట్గా చూసుకుంటే ఏదైతే విశ్వక్ సేన్ గారు దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా కొన్ని ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా చూసుకుంటే తను ఏమంటాడంటే మనోజ్ కాళ్ళు ఎరగొట్టాలి అండ్ అదే కాకుండా మనోజ్ వైఫ్ని కూడా తిట్టడం జరుగుతుంది చాలా సిచ్యువేషన్స్లో. బట్ ఏదైతే ఎవరైనా ఒక పర్సన్ని వితౌట్ ఎవిడెన్స్తో జడ్జ్ చేయడం అనేది చాలా క్రైమ్. చాలామంది చెప్తూ ఉంటారనమాట, ఒక వైఫ్కి ఎవరైతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ అండ్ ఏదైతే కొంతమందిని గెస్ట్గా పిలిచినప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఇది చేసిర్రు వీళ్ళు ఇది చేసిర్రు, సో ఆడవాళ్ళని తిట్టడం చాలా క్రైము, ఆడవాళ్ళని ఎలా తిడతారు అలా తిడతారు అని చెప్పి మాట్లాడతారు. సో ఈ సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే భూమా మౌనిక గారిని టార్గెట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆమె వచ్చిన తర్వాతనే ఇష్యూస్ అన్నీ అయినాయి. సో ఆమె ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఇవన్నీ అయినాయి. ఆమె మనోజ్ ఏదైతే ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు కానీ మోనికా అనేది ఏం చెప్పకుండా ఉండడం జరుగుతుంది అని చెప్పి ఇట్లాంటి ఒక ఫేక్ ఎలిగేషన్స్ అనేది రావడం జరిగింది. సో ఒక లేడీని అన్నప్పుడు ఒక చూసి అనాలి అండ్ అదే కాకుండా వితౌట్ ఎవిడెన్స్తో అనకూడదు. మనం ఏదో ఫేమస్ అవ్వాలి అని చెప్పి వాయిస్ బేస్ చేసుకొని వీడియోస్ ముందు గట్టిగా అరవడం, ఏదైతే పిచ్చి చాష్టలు చేయడం, ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అండ్ అదే కాకుండా యూట్యూబ్ ఛానలే కదా ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసుకొని ఇదే పనిగా ఒక ఫేక్ ఎలిగేషన్స్తో ఫేక్ వర్డ్స్తో డిఫరెంట్ సినారియోస్లో చెప్పడం జరుగుతుంది. చాలా క్రైమ్స్ బికాజ్ ఎందుకు అని అంటే మన దగ్గర ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఒక ప్రాపర్ అసలు లోపల ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. వాళ్ళు కూడా చెప్పకుండా ఉన్నారు బికాజ్ ఎందుకు అని అంటే అది ఫ్యామిలీ ఇష్యూ అండ్ అదే కాకుండా ప్రైవసీ మ్యాటర్. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇష్యూస్ అనేది అవుతాయి. సో వాళ్ళ రేంజ్లో వాళ్ళు బౌన్సర్లను తీసుకెళ్ళి కొట్టుకుంటుర్రు. సో మన రేంజ్లో మనమే వెళ్ళి కర్రలు తీసుకోనో లేకపోతే మనుషులు పిడిగుద్దులు గుద్దుకోనో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కడి ఇంట్లో తొంగి చూసే ఇంట్రెస్ట్ మన ఇంట్లో మనది చూసుకోవడానికి ఉండదు అనమాట. మ్యాటర్కి వస్తే ఇన్ కేస్ ఒకవేళ ప్రాపర్టీ ఇష్యూయే అనుకుంటే, ఇన్ కేస్ అది ప్రాపర్టీ మ్యాటరే అనుకుంటే, సో మోహన్ బాబు గారు చాలా కింద నుంచి పైకి రావడం జరిగింది. అండ్ అదే కాకుండా వాళ్ళ ఫాదర్ హెడ్ మాస్టర్ అండ్ ఈయన ఏదైతే డ్రిల్ మాస్టర్గా చేసి దాని తర్వాత అంచెలంచెలా ఎలుక్కుంటూ ఒక ఆర్టిస్ట్గా స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ ఒక పొజిషన్కి వచ్చి తన ఓన్ క్యాపబిలిటీతో తన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం అండ్ అదే కాకుండా ఒక యూనివర్సిటీని స్థాపించడం అండ్ ఈయన కూడా ఒక మంచి ఫిల్మ్స్లో నటించిన తర్వాత ఏవైతే ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీలు కానీ ఇవన్నీ రావడం జరిగింది. ఏదైతే ఇవన్నీ కష్టపడితేనే తనకు వచ్చాయి. సో తనకి ఇష్టమైన వాళ్ళ మీద ఈ ప్రాపర్టీని అనేది రాసే హక్కు మోహన్ బాబు గారికి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ సో మోహన్ బాబు గారు అనే కాదు ఎవరిదైనా అంటే ఏ తండ్రికైనా కూడా తనకి ఇష్టమైన పర్సన్కి అంటే పెద్ద కొడుకు ఇష్టం ఉంటే పెద్ద కొడుకే రాయొచ్చు మొత్తం, చిన్న కొడుకే ఇష్టం ఉంటే చిన్న కొడుకే ప్రాపర్టీ మొత్తం రాయొచ్చు, లేదా 40% పెద్ద కొడుక్కి రాసి 60% చిన్న కొడుక్కి రాయొచ్చు. సో ఆ ఇష్టాలు మొత్తం ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి రాయించుకోవచ్చు ఏదైతే ఆ ప్రాపర్టీ. సో తండ్రి సంపాదించిన ఆస్తి మీద ఎవరికి హక్కు లేదు. అండ్ అదే కాకుండా ఇన్ కేస్ చిన్న కొడుకు వచ్చి నాకు ఈ ప్రాపర్టీలో షేర్ కావాలి అని అంటే తండ్రికి ఇష్టం ఉంటే ఇస్తాడు లేకపోతే ఇయ్యడు. సో అది ప్రతిదీ మనము ఆన్లైన్లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ప్రాపర్టీస్ ఆయనకి ఎక్కువ రాశాడు ఈయనకి ఎక్కువ రాశాడు అంటే అది ఆయన ఇష్టం. ప్రాపర్టీస్ ఎవరికైనా రాస్తాడు, అది ఆయన ఇష్టం. సో ఇక్కడ మంచు మనోజ్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే నేను ప్రాపర్టీస్ మ్యాటర్ కాదు, నాకు ఆస్తులు కాదు, సో నేను అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నేను ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది అన్నట్లు తను కూడా మాట్లాడడం జరిగింది. అండ్ అదే కాకుండా నిన్న ఒక 2-3 డేస్ నుంచి ఇదే ఇష్యూ అంటే ఒక 2 డేస్ నుంచి ఇదే ఇష్యూ అనేది సోషల్ మీడియాలో రన్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ దానికంటే ఎక్కువ రచ్చ అనేది బయట అవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావడం ఓకే. సో ఏదైతే ఈ కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఆర్టిస్టులు, సో ఇట్లాంటి వాళ్ళు ఆ మీడియా ముందుకు వచ్చి బట్టలు దించుకోవడం చొక్కాలు దించుకోవడం ఇవన్నీ తగ్గించుకుంటే మంచిదనమాట. రేపు పొద్దున్న వాళ్ళందరూ కలిసిన తర్వాత అంటే వాళ్ళందరూ కలిసి వచ్చి సో ఫ్యామిలీస్లో అనేది ఇష్యూస్ అనేది కామన్ థింగ్ కాబట్టి వాళ్ళందరూ రేపు పొద్దున కలుస్తారు. సో కలిసిన తర్వాత మీ మీద డిఫర్మేషన్ కేసు వేస్తే ఎక్కడికి వెళ్తారు? సో
ఇవన్నీ ఏంది అని అంటే ఎవరో ఒకళ్ళు మీ మీద ఒక కేసెస్ అనేది ఫైల్ చేయకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కొన్ని ఛానల్స్ అయితే అసలు ఎట్లాంటి ఎలిగేషన్స్ కాదు కదా, ఓన్లీ ఒక వ్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని ఛానల్స్ అయితే కంప్లీట్ ఇదే ముచ్చట. సో కొంతమంది అయితే ఒక అతను ఉంటాడు, సో తన ఒక ఏజ్డ్ పర్సన్, తనైతే మాత్రం కంప్లీట్ ఇక్కడే కూర్చొని మనోజ్ కాళ్ళు ఎరగొట్టాలా మొత్తం ఆమెనే చేస్తుంది. ఆమె వచ్చిన తర్వాతే మోహన్ బాబు గారు మిమ్మల్ని ఎట్లా పెంచారు, సో మోహన్ బాబు గారు చాలా క్రమశిక్షణతో పెంచారు అని చెప్పి చాలా సిచ్యువేషన్స్ చాలామంది అనడం కూడా జరిగింది. సో వీళ్ళందరి మీద కేసెస్ ఫైల్ చేయాలి అనుకుంటే మనోజ్ గారు కానీ విష్ణు గారు కానీ రేపొద్దున మోహన్ బాబు గారు వీళ్ళందరి మీద కేసెస్ ఫైల్ చేసుకోవాలి అనుకుంటే ఒక సివిల్ డిఫమేషన్ కిందనో క్రిమినల్ మ్యాటర్లో డిఫమేషన్ కిందనో ఫైల్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కోట్ల చుట్టూ తిరగాలి. సో డిఫమేషన్ ఫైల్ చేసుకుంటే అందరు కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పరువు నష్ట దావా కింద చాలా అమౌంట్లు కట్టుకోవాల్సి వస్తుంది, అడ్వకేట్కి ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే యాజ్ ఏ అడ్వకేట్కి ఒక బెస్ట్ సజెషన్ ఇస్తున్నా అందరికీ. సో మనల్ని ఇన్వైట్ చేసిరు కదా ఆ ఛానల్కి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు బట్టలు దించుకోమాకండి, చొక్కాలు దించుకోమాకండి, ఇష్టం వచ్చిన ఎలిగేషన్స్ అనేది పాస్ చేయమాకండి. జర నోరు భద్రంగా పెట్టుకొని మన ఇన్వైట్ చేసినప్పుడు కొంచెం మంచిగా మాట్లాడండి, ఓకేనా. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంది అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ follow Vakil Sir Venkat. Thank you.